హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో చూస్తున్నారు, ఇదంతా ట్యాంక్ బండ్ అండి. ఇదంతా ట్యాంక్ బండ్ ఏరియా అసెంబ్లీ అండి. ఇదంతా సికింద్రాబాద్, హైదరాబాద్ అండి. సో ట్యాంక్ బండ్ ఏరియా అసెంబ్లీ. సో మీకు చూపిస్తుంది ఇదంతా హైదరాబాద్లోనే అండి. ఇదంతా లొకేషన్ అంతా. సో ఇది చార్మినార్ అండి. సో నేను చార్మినార్ చూసేకపోయినాను, అందుకనేసి మీకు వీడియో చూసి పెడుతున్నాను. సో నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్మినార్ చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ నేను మొదటిసారి చూశాను కాబట్టి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా నా ఛానల్లో. సో నాకు సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్నారు కదండి చార్మినార్ మొత్తము. నేను చార్మినార్ లోపలికి వెళ్ళి కూడా వీడియో తీశాను. సో చూడండి, ఓపికతో చూడండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్మినార్ 4 దిక్కులు ఒకేలానే ఉంటుంది. సో ఇది నేను మొదటిసారి చూసా కాబట్టి నాకు కొత్తగా అనిపిస్తుంది, కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచిగా మీరు చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. సో మనం ఇట్లా పోతే ఎంట్రీ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మనకి ఎంట్రీ ఇస్తారు, లేకుంటే కుదరదు. చూస్తున్నారు కదా, మనము లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సిందే. సో ఈ విధంగా మెట్లు ఎక్కి వెళ్ళాలి మనము. సో నేను వెళ్తున్నాను కదా, ఇట్లా మెట్లు ఎక్కితే మనం పైకి వెళ్ళవచ్చు. రాజుల కాలం కట్టించిన మెట్లు కాబట్టి ఇలానే ఉంటాయి. సో ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది, దిగేటప్పుడు కూడా కష్టంగా అనిపించింది. ఏందన్నా ఎక్కేటప్పుడు కష్టంగా, దిగేటప్పుడు కష్టంగా అనేది. ఎక్కేటప్పుడు అంటే మోకాలు కొట్టుకుంటాయి, దిగేటప్పుడు చాలా డౌన్ ఉంటాయి కదా. సో ఏమాత్రం జారినా కింద పడతాం, ఎక్కినప్పుడు కానీ దిగేటప్పుడు కానీ జాగ్రత్తగా ఎక్కాలి. మొత్తం 1 వే లెక్క ఉంటుంది. సో ఇది పైకి పోవడానికి అంటే చావడానికి కాదు, నేను పైన 4 వెళ్ళడానికి. మళ్ళీ మనం తగ్గుకు రావడానికి కూడా ఓ చోటు దారి ఉంది. సో అటువైపు వెళ్ళాలి. మళ్ళీ ఇటువైపు వెళ్ళామంటే వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేసి వేరే రూట్లో వెళ్ళడానికి, వేరే రూట్లో రావడానికి పెట్టారు. ఇది 5 ఫ్లోర్ నుంచి అండి. వ్యూ చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా అంతా. నేను చూడండి, అవి చూస్తున్నారు కదా, అవి ఏంటని నాకు క్లారిటీ తెలియదు కాబట్టి అవి అంటున్నాను. వాటిని చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుందంటే, పీర్ల పండుగ జరుపుతారు కదా. సో పీర్ల పండుగ జరుపుతున్నప్పుడు పీర్ల సాములు అనేసి ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. వాటి గురించి వివరణ ఏమని నాకు తెలియదు. సో ముస్లిమ్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే నా వీడియోకు లైక్ చేసి, కామెంట్ చేయండి, షేర్ చేసి వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వీడియో చేస్తాను మళ్ళా తర్వాత. నాకు పూర్తిగా తెలియదు కాబట్టి దాని గురించి చెప్పడం వదిలేస్తున్నా. తెలుస్తూనే ఏదైనా చెప్పాలి మనం కాబట్టి. చూస్తున్నారు కదా, మొత్తము చార్మినార్లో పెద్దగా విశేషం అంటే ఏం లేదండి. ఇది పురాతనమైన కట్టడము, రాజుల కాలంలో కట్టించినది ఈ చార్మినార్ ఎందుకు కట్టించారనుకున్నా మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, కానీ కామెంట్లో చెప్పండి ఎందుకు కట్టించారో చెప్పండి. అది నిజమో కాదో నేను చెప్తా. మొత్తం చార్మినార్ అండి, పురాతన కట్టడం అనే దాన్ని చూసే మనం రావాల్సిందే తప్ప చార్మినార్లో ఏమీ లేదు. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆల్రెడీ చూసిన వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు, అంతే. బాగుంది కదా పైనుంచి వ్యూ. ఎక్కువ మంది వస్తూనే ఉంటారు, ప్రతిరోజు వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఇది పెద్ద టూరిజం పార్క్ ప్లేస్.
ఫారినర్స్ ఎక్కువ వస్తుంటారు. కానీ ఇక్కడ ఫారినర్స్కి అయితే భలే బురిడి చేస్తారు. ఎట్లా అంటే ఫారినర్స్కి దీని గురించి తెలియదు కదా. సో గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, గైడర్స్, వాళ్ళు కథలు చెప్తారు. ఆ కథలు విని వీళ్ళు నిజమా అనుకుంటారు. నిజమైన కథలే చెప్తారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు టెక్నాలజీ ఉన్న తర్వాత మనకు తెలుసు ఆల్రెడీ ఈ కట్టడం ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు అనేసి అవన్నీ ఆల్రెడీ వాళ్ళు బోర్డు కూడా రాసి పెట్టింటారు. టీ తాగా మేము వచ్చినందుకు, అక్కడికి వచ్చినందుకు టీ తాగినాం అంతే. చూద్దాం ఎట్లనేది. దాని చార్మినార్ పక్కనే ఉంటుందండి ఇది మసీదు. ఈ మసీద్ పేరు ఏంటనేది కూడా కామెంట్లో తెలియజేయండి. భలే ఉంటుంది. సినిమాలలో చూపిస్తారు కదా, పావురాలకి గింజలు వేయడము, ఆహారం పెట్టడము. సినిమా హీరోయిన్లు ముస్లిమ్స్ మొత్తం ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నారు. సో తెలుగు వాళ్ళు తక్కువ. చార్మినార్ ఓల్డ్ సిటీ కదా, సో మొత్తం ఇక్కడే ఉంటారు. కానీ ఇక్కడ చార్మినార్లో ఇది ఉంది కదా ఈ మసీదు. ఈ మసీదులో లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ దాని మీద పనుకోవచ్చు. సారీ నిద్రపోతే కూర్చున్న నిద్రపోయినా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా. ఎందుకంటే ఎటువంటి నాయిస్ ఉండదు, ఎవరు శబ్దం కూడా చేయరు, ఎక్కువ గట్టిగా అరచడం అట్లా ఏం చేయరు, చిన్నగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే కొత్తగా వచ్చాను కాబట్టి కొత్తగా ఉంది నాకంతా. నేను మొత్తం దీని మీదనే కూర్చున్నారు కదా, సో పనుకోవచ్చు, కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళే వస్తారు. ఎందుకంటే ముస్లిం వాళ్ళ గుడులు కాబట్టి ఇవి ముస్లిమ్స్ వాళ్ళే వస్తారు. చూస్తున్నారు కదా ఇదంతా. ఏమంటే ఇక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, చెప్పులు వేసుకొని వెళ్తే పద్ధతి కాదు. అందుకనే అక్కడ వాళ్ళు చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తా అన్నా కూడా వెళ్ళనివ్వరు, చెప్పులు పక్కన విడిచి వెళ్ళాలి. సో మనము గుడికి వెళ్తే కాలు ఎలా కడుక్కుంటామో ఇక్కడ ముస్లిం చేయడానికి అక్కడ కాలు కడుక్కోవడానికి నీళ్ళు. ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అది లోపలికి వెళ్ళడానికి మసీదు. సో మసీదు నమాజ్ టైంలోనే వెళ్తారు, ఆ టైంలో క్లోజ్లోనే ఉంటుంది. సో మిగతా వాళ్ళు వెళ్ళి చూద్దామన్నకి కుదరదు అని నేను అనుకుంటున్నా. నేను వెళ్ళేప్పటికి క్లోజ్లో ఉంది కాబట్టి నేను కుదరదు అనుకుంటున్నా. చూస్తున్నారు కదా వీడియో మొత్తము. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు మంచిగా ఎడిటింగ్ చేసుకుంటాను. సో మొబైల్ ద్వారానే చూస్తున్నా కాబట్టి కొంచెము వీడియో క్లారిటీగా ఉండకపోవచ్చు. అదే చూస్తున్నారు కదా మొత్తము నమాజ్ చేయడానికి మసీదు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. నేను ఎర్లీ మార్నింగే వెళ్ళాను కాబట్టి అంతగా జనాలు లేరు. కానీ కొంచెం టైం పడితే ఇంకా మొత్తం చాలా నిండుకుంటారు. అసలు జనాలు అలా ఇలా ఉండరు. ఇది చార్మినార్ పక్కనే ఉంటే చిన్న ప్లేస్ ఏంటబ్బా అని చూద్దామని వచ్చాను. ఇది కూడా బాగానే ఉంది, పురాతనమైన కట్టడాలు ఇవన్నీ. హైదరాబాద్లో చాలా లొకేషన్స్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను నిదానంగా. కొన్ని పనులు ఉండడం వలన నేను సరిగ్గా తిరగలేకున్నా. రీజన్ ఒకటే, మొబైల్ సరిగ్గా లేదు, ఎడిటింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. సో కాబట్టి మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే నేను మంచిగా వీడియో చేయడానికి కోసం అనేసి సపోర్టింగ్ ఉందనేసి నేను మంచిగా అవుట్పుట్ ఇస్తానండి. అదే నేను మీ నుంచి కోరుకునేది. మీ నుంచి కోరుకునేది ఒకటే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకంతే, ఏమి కోరుకోను. నా వీడియోని పూర్తిగా చూడండి అంతే. మీరు అనుకోవచ్చు నా వీడియోలో సోది మ్యాటర్ లేదనేసి. మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. ఆ స్వామి ఎట్ట దిగాడు చూసారు కదా. హైదరాబాద్లో జీవితాలు అట్లనే ఉంటాయి. సో పరిగెడతానే ఉండాలి, పరిగెడతానే బతకాలి. హైదరాబాద్లో పార్కులు ఉన్నాయి, ట్యాంక్ బండ్, మొత్తం మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఫస్ట్లో చూసారు కదా ట్యాంక్ బండ్. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకోసం పూర్తిగా ఎట్లుంటుంది అనేసి. అంబేద్కర్ బొమ్మ ఉంది, హుస్సేన్ సాగర్, గౌతమ బుద్ధుడు, మూసీ నది హైదరాబాద్లో ఉన్నాయి.
డే టైం కాబట్టి జనాలు ఏం లేరు, కానీ నైట్ అయితే జనాలు అయితే ఫుల్ ఉంటారు. అసలు ఫోటోలు దిగుతారు, రీల్స్ చేస్తారు, ఫోటోషూట్, అది మ్యారేజెస్కి ఫోటోషూట్, సినిమా షూటింగ్ మొదలైనవి మోర్ జరుగుతూనే ఉంటాయి. నైట్ టైం వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఒక టైం వచ్చినప్పుడు నేను నైట్ టైం వ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అదే గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూడా నీకు వీడియో చేస్తాను కంపల్సరీగా. మీరేమంటే అలా చేయాలంటే నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వండి అంతే. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అంతే. మీ నుంచి ఏం కోరుకోవడం లేదు, మీ నుంచి ₹1 నాకు అవసరం లేదు. నా వీడియో ఎంత ఉందో అంత వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. మీ నుంచి కోరుకునేది ఇదే మాత్రమే, నేనేం కోరుకోవడం లేదు. ఇంతసేపు నా వీడియోని ఓపికతో చూస్తున్నారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే అడుగుతున్నానని అర్థం చేసుకోండి. భలే ఉంది కదా వ్యూ, సూపర్గా ఉంది. నాకైతే ఆంధ్రాలో ఇలాంటి లొకేషన్ వచ్చేసి అది రాయలసీమలో పులివెందుల్లో ఉంది. పులివెందుల్లోనే ఉంది ఫ్లాగ్ అండి. మొబైల్ కదా అండి, మొబైల్లో వీడియో తీశాను కాబట్టి అంతగా అనిపించడం లేదు. పులివెందులు ఒక ఏరియాలో ఉంటుంది ఇలాంటి లొకేషన్ మాదిరిగా, ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టుగా మాదిరిగా పులివెందులు ఒక ఏరియా ఉంటే భలే కట్టించాడు జగన్ ఆంధ్రాలో. కానీ ఎందుకు ఓడిపోయి నాకైతే తెలియదు. నేను జగన్ ఫ్యాన్ అయితే కాదు నాయన, ఇది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎవరు ఫ్యాన్ కాదు కాబట్టి. నాకు ఏ రాజకీయ నాయకుడు అన్నం పెట్టాడు, నా తిప్పలు నేనే పడాలి. ఓటేసిన లాభం లేదు, ఓటేకపోయినా లాభం లేదు. ఏమంటే ఓటేస్తే వినియోగించుకున్నామని అవుతాను అనేసి ఓటు హక్కు ఉంది కాబట్టి ఓటేయాలి ఎవరికో ఒకరికి. మీరు ఎవరికి ఓటేసారో నాకు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ 2029లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ కుటుంబ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది ఆంధ్ర అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అని చెప్పండి, కానీ నచ్చితే కామెంట్ చేయండి బాగుందని, నచ్చకపోతే బాగాలేదని చెప్పండి. ఈ పొలిటికల్ దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి నేను రెడీ. సో మీ సపోర్ట్ కావాలంతే, సపోర్ట్.